హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. ఈరోజు అయితే నేను చేపల ఫ్రై ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. దీనికోసం బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కారం యాడ్ చేశానండి. మసాలా 1/2 స్పూన్ యాడ్ చేశాను. ధనియా పౌడర్ ఏమో 1 స్పూన్ యాడ్ చేశానండి. జీరా పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు సాల్ట్ 1/4 స్పూన్ వేస్తున్నానండి. కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మన ఫిష్ ఫ్రై అనేది క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక బద్ద నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ కలుపుకోండి. కొంచెం మొత్తం కలిసేటట్టు కలుపుకోండి మసాలా మొత్తం. చూసారు కదండి, ఈ విధంగా అయితే కలిపించుకున్నాను మసాలా మొత్తం. నేనైతే ఇలాగా 1/2 కేజీ చేప ముక్కలని తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా నిమ్మకాయ పిండి సాల్ట్ రాసి శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక తర్వాత ఇలాగ ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మసాలా మొత్తం ఇలా చేప ముక్కలకి రాసుకోండి. చూసారు కదండి, ఒక సైడ్ అయితే ఇలా రాసేసుకున్నాను మొత్తం మసాలాని. ఇప్పుడు మళ్ళీ రెండో వైపు తిప్పుకొని మొత్తం మసాలా అంతా ఈ సైడ్ కూడా రాసుకున్నాను. అలాగా చూసారు కదండి, రెండో వైపు కూడా మసాలా మొత్తం ఇలా రాసేసుకున్నాను. చూసారు కదండి, ఈ చేప ముక్కలను అయితే నేను మళ్ళీ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 1 గంట వరకు. తవా ఫ్రై చేసుకుందాం. దీని మేము మూత పెట్టేసుకోండి. అయితే ఇలాగ నేను ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేప ముక్కలని తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి, ఆయిల్ కొంచెం వేడిగా ఉండనివ్వండి. అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మసాలా పట్టించిన ఫిష్ ముక్కలను ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఎన్ని పీసెస్ సరిపోతే అన్ని పీసెస్ వేసుకోండి. నాకైతే ఇలాగా 9 పీసెస్ సరిపోయండి. ఎలా వేసేసాను అన్ని పీసెస్. చూసారు కదండి, చేప ముక్కలను అయితే ఒక 5 మినిట్స్ అయ్యాక ఇలాగ ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి. మీరు ఎలాగ స్పూన్తో టర్న్ చేసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుందండి. మొత్తం అన్ని పీసెస్ని ఇలాగే టర్న్ చేసుకోండి కదండి. నేనైతే ఇలాగ టర్న్ చేసుకున్నాను. అలా 5 మినిట్స్కి టర్న్ చేసుకుంటూ ఉండండి. కదండి, ఇలాగ ఫిష్ ఫ్రైని ఇలాగా తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఫిష్ ఫ్రై అన్నది రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఫిష్ తీసాం కదండి, తీసేసాక నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర. వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూశారు కదండి, చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.